ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనము. నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరంలోను వీధుల్లోనూ చెయ్యులాగున నీ ముందర బోధ బోధింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమె దేవుని వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్యభాగంలో గమనించినట్లయితే, కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోధింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం, బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10-11వ వచనం, ఆశించిన దాన్ని ఆకలి గొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరిచినట్లా చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నువ్వు నీరుకట్టిన తోట వలన ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండదు. లూకా సువార్త 11వ అధ్యాయం 41వ వచనం, కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీ కన్నులు శుద్ధిగా ఉండును. లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనం, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతిగిల్లని సంచులను పరలోకమందుల అక్షయమైన ధనమును సంపాదించుకోండి, అక్కడికి దొంగ రాడు చెమట కొట్టదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం, బోధించేవాడైతే బోధించుటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కనుకరించేవాడు సంతోషంతోనే పని జరిగింపవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో, ఉపకారము ధర్మం చేయు మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం, తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును గాని తాను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. చివరిగా ఒక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రముఖంగా తెలుసుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.